హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. మరి వేములవాడ నియోజకవర్గంలో 260 పైన బూత్లు ఉన్నాయి. మరి వేములవాడ టౌన్లోని 28 వార్డులకు గాను 41 బూతులు ఉన్నాయి. అంటే మనం గత శాసనసభ ఎన్నికల్లో చూస్తున్నట్టయితే మరి ప్రతి ఒక్క మండల బూత్ కమిటీ స్థాయిలో కావచ్చు, మరి వేములవాడ టౌన్లో ప్రతి మండలంలో బూత్ కమిటీ స్థాయిలో కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్స్, నాయకులు చాలా వరకు కృషి చేయడం జరిగింది. మరి ఆ ఎన్నికలలో దాదాపు 56,000 పైచీలకు మెజార్టీ రావడం జరిగింది. కేవలం 14,000 స్వల్ప మెజార్టీతో మనం ఓడిపోవడం జరిగింది. మరి ఆ తరహా మరి ఇప్పుడు రానియకుండా ఉండాలంటే మరి ప్రతి ఒక్కరు కూడా మరింత కష్టపడి, ఆ రోజులో మనం కష్టపడి ఎంత కష్టపడ్డామో దానికి రెట్టింపుగా మన కమిటీ సభ్యులందరూ కూడా కష్టపడాలి. ఈరోజు ప్రతి బూత్ కమిటీకి 10 మంది కమిటీ సభ్యులు ఉంటారు. ఒక కమిటీ సభ్యునికి ఒక 100 మంది. ఆ 100 మందికి ప్రతి ఒక్కరు ఓటు వేసే బాధ్యత తీసుకోవాలి. ప్రతి సభ్యుని దగ్గరికి వెళ్ళి, ఆ 100 మంది దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కరు ఓటు వేసే బాధ్యత తీసుకొని మనం చాలా వరకు పనులు చేస్తాం. గత ప్రభుత్వంలో 9.5 సంవత్సరాల పాలనలో ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ పథకాలు, అది షాదీ ముబారక్ అయితేమి, కళ్యాణ లక్ష్మి అయితేమి, సీఎంఆర్ చెక్ అయితేనేమి, ప్రతి గడప కలుపు తట్టిన ప్రతి ఒక్కరితో ముఖాముఖిగా మాట్లాడడం. మనకెందుకు భయం? ఈరోజు పని చేసినా కాబట్టి ధైర్యంతో ఓటు వేయమని అడుగుతున్నాం. ఈరోజు దమ్ము ఉన్న నాయకుడు, సత్తా ఉన్న నాయకుడు ఎవరు? మన వినోద్ కుమార్ గారు. వారు మరి పార్లమెంట్ లో ఉంటే ప్రశ్నించే గొంతుకగా మన కోసం, మన అందరి కోసం, మన అవసరాలు, మనకేం కావాలి, మనకు ఇక్కడి నుంచి నిధులు తీసుకురావాలి, ఈరోజు రాష్ట్రంలో కేంద్రం నుంచి ఏ రకంగా నిధులు తీసుకురావాలి, వారొక న్యాయవాది, మరొక ప్రతి దానిపైన అవగాహన ఉన్న వ్యక్తి. ఈరోజు ప్రతి దానిపైన మనకు కొట్లాడి నిధులు తీసుకొస్తారు. కాబట్టి మరి వినోద్ కుమార్ గారిని గెలిపించుకోవాలి. ఈరోజు కరీంనగర్ అంటే వినోద్ కుమార్ గారు ఈరోజు 1000 కోట్ల నిధులు తీసుకొచ్చి స్మార్ట్ సిటీ కావచ్చు, అదేవిధంగా రైల్వే లైన్ కావచ్చు, ఈ విధంగా అనేక రకాల, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సాధనలో మన బాబు కేసీఆర్ వెంట ఉండి ఈ రాష్ట్ర సాధనలో మరిన్ని ఎంతో గొప్పగా మన కోసం కృషి చేయడం జరిగింది. ఈ విధంగా దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు మన వినోద్ కుమార్ గారు. నిజంగా వారిని ఈసారి మనం గెలిపించుకోకపోతే మనం అనాథలైతం. మనకు చాలా వరకు మనకు పెండింగ్ వర్క్ చేసుకోవాల్సిన పనులున్నాయి. కాబట్టి వారికి భారీ మెజార్టీతో, మంచి మెజార్టీతో గెలిపించుకోవాలి. మన దమ్ము, మన సత్తా ఈరోజు నాకు చెప్పలేదు, నీకు చెప్పలేదు అనుకోకుండా ప్రతి ఒక్క గుండె నిండా గులాబీ జెండా మోసుకుంటూ గుండె నిండా వినోద్ కుమార్ గెలవాలి అని ప్రతి ఒక్కరు నేనే వినోద్ కుమార్ అని అనుకోని ప్రతి ఒక్కరు కూడా గడపకు తక్కి ఓటు వేయించుకునే బాధ్యత ప్రతి కార్యకర్తకి, ప్రతి నాయకునికి ఉంది. మరి రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఈసారి మనం గెలిస్తే ప్రతి ఒక్కరు అవకాశాలు దక్కుతాయి. మమ్మల్ని గౌరవించలేదు, మమ్మల్ని ఇవ్వలేదు అనుకోకుండా ప్రతి ఒక్కరికి అవకాశాలు వస్తాయి. ప్రతి ఒక్కరు కూడా ముందు స్థాయికి వెళ్తారు. కాబట్టి మనకున్న 12 రోజుల టైం ఉంది. ఈ టైంలోని ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క నాయకుడుగా ప్రతి ఇంటికి వెళ్లి ఓటు వేయించుకున్న బాధ్యత మనందరి పైన ఉంది, మన భుజాల పైన ఉంది. కాబట్టి చాలా విషయాలు పెద్దలు మాట్లాడతారు. జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ వెరీ మచ్. బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి సోదరుడు గూడూరు ప్రవీణ్ గారిని